మనకి భాగం ఇది. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 20వ వచనం. యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము, నీ వంటి వాడెవడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. ఇంకా మనం గమనించినట్లయితే ఈ కాంటెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దావీదు తను మంచి గృహంలో ఉంటా వచ్చినాడు కదా. 17వ అధ్యాయం మొదటి వచనంలో మనం గమనించినట్లయితే దేవదారు మ్రాణులతో కట్టబడినటువంటి నగరంలో ఏం చేస్తున్నాడంట, నివాసం చేస్తూ ఉంటున్నాడు. అయితే చూసినప్పుడు మందసం ఎక్కడుంది కాబట్టి ఎప్పుడైతే అది చూస్తూ వచ్చినాడో దావీదుకి ఏమనిపించిందంటే దేవునికి కూడా ఒక మందిరం కట్టాలనేటువంటి ఆ యొక్క ఆలోచన కలుగుతూ వచ్చింది. ఆలోచన కలిగినప్పుడు కాబట్టి దావీదు ఎవరు? రాజు కదా, తనకి సమస్తమైనటువంటి అధికారం ఉంది కదా. అనుకుంటే చేయలేడా ఏంటి? మందిరం కట్టలేడా? కట్టగలడు. కానీ ఇమ్మీడియట్గా ఎవరిని పిలిచినాడు? నాతాన్ని పిలిచినాడు. నాతాన్ని పిలిచి నేను ఇట్లా అనుకుంటున్నాను ఏంటి అని అడుగుతా వచ్చాడు అనమాట కదా. కాబట్టి అక్కడే మనం దావీదు యొక్క దీనత్వము మనం గ్రహించవచ్చు. ఎంత రాజు అయినప్పటికి కూడా తను ఎంత దీనుడుగా ఉంటా వచ్చినాడు అనేటువంటి విషయాన్ని మనము అక్కడే గుర్తించవచ్చు కదా. కాబట్టి దావీదు అప్పుడు నాతాను దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు తనకు నాతానికి ఈ విధంగా చెప్తా వచ్చినాడు. దావీదు కాదు కానీ తర్వాత దావీదు కుమారుడు ఈ యొక్క మందిరాన్ని నిర్మించాలి అనేటువంటి విషయాన్ని దేవుడు బయలుపరుస్తూ వచ్చినాడు. అప్పుడు దావీదు ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుణ్ణి ఆరాధించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. మనం 16వ వచనం నుంచి మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. దావీదు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. దావీదు ఎక్కడ ఉండేటువంటి వాడు? గొర్రెలు కాసేటువంటి వాడు కదా. ఆ గొర్రెలు కాసేటువంటి నన్ను ఎక్కడికి తీసుకొచ్చినాడు? సింహాసనం మీదకి తీసుకొచ్చినావు. అంతేకాదు ప్రతి విషయములో కూడా దావీదుకి తోడుగా ఉంటా వచ్చినాడు. అనేక సార్లు ఎంతో మంది శత్రువులు అయినప్పటికీ కూడా దావీదుని దేవుడు భద్రపరిచినటువంటి వాడిగా, బలపరిచినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అంతేకాదు దావీదుకి దావీదుతో నిబంధన చేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. ఆ విధంగా దావీదు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు కదా. కాబట్టి ఆయన చూడు ప్రభువా, నేను ఎంత గొప్పవాడినైనానో కదా. ఒకప్పుడు ఎక్కడున్నాను? గొర్రెల సావడిలో ఉన్నాను, గొర్రెలు కాసుకుంటా ఉన్నాను. అటువంటి నేను ఇప్పుడు రాజైనా కదా అని అనలే కదా. చూసినావా నేను ఎంత వీరవంతున్నో, ఏమని వాడినారు నా గురించి తెలుసా అని ఆ మాటలు చెప్పలే. ఆయన చేసినటువంటి మొట్టమొదటిది ఏంటంటే చూడండి ఏమంటా ఉన్నాడంటే, యెహోవా, మేము మా చెవులతో విన్నదంతయు నిజం, నీ వంటి ప్రభువా, నీ వంటి దేవుడు ఎవ్వరు కూడా లేడు, నీ వంటి వాడు ఎవ్వడు కూడా లేడు. నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం ఎవరు? నువ్వే. ఒకప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి నువ్వు రాజుగా చేస్తా వచ్చినావు. నా శత్రువుల మీద నాకు విజయం కలగ చేస్తా వచ్చినావు. ఏమీ లేనటువంటి నాతో నువ్వు నిబంధన చేస్తా వచ్చినావు. కాబట్టి ఆ విధంగా నిజమైనటువంటి ఆరాధన అంటే అదే. నిజమైనటువంటి ఆరాధన అంటే ఏంటంటే దేవుడు ఎవరో ఎరిగి ఆయన ఆరాధించడం. దావీదు అది ఎరిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అనుభవపూర్వకంగా ఆయన అది చూసినటువంటి వాడిగా, ఎరిగినటువంటి వాడిగా ఉండి దేవుణ్ణి అంత గొప్పగా ఆరాధించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. అందుకే మనం కూడా ఉదయకాల సమయంలో ఆయన ఎరిగినటువంటి వారంగా మనం ఆయన ఏం చేయాలి? మనం ఆయన ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా. కాబట్టి చూడండి ఇక్కడ అందుకే మా చెవులతో వినినదంతయు, మనం చెవులతో వింటూనే ఉన్నాం కదా దేవుని గురించినటువంటి గొప్పతనం. ఆదివారం వెంబడి ఆదివారం ప్రతిదినము కూడా కదా ఆయన గురించినటువంటి గొప్పతనము, ఆయన ఏంటో మనము ప్రతిదినము కూడా మనం వింటూనే ఉన్నాము. వినిన దాన్ని బట్టి మనం ఏం చేస్తూ ఉండాలి? మన అనుభవపూర్వకంగా మనం ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా. అదే దావీదు కూడా చేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. చూడండి అందుకే మనం గమనించినట్లయితే దావీదుని ఎక్కడి నుంచి తీసుకెళ్ళినాడు? పేద స్థితిలో నుంచి కదా ఎక్కడికి తీసుకొచ్చినాడు? చేయనటువంటి స్థితిలోనికి ఆయన్ని తీసుకొస్తా వచ్చినాడు. దావీదు పేరు 1000 సార్లు చెప్పబడిందంట బైబిల్లో. అంటే ఎంత ప్రాముఖ్యత దేవుడు దావీదుకి ఇచ్చినాడు చూడండి.
కదా. గొర్రెలు కాసుకునేటువంటి దావీదుకి అంత ముఖ్యమైనటువంటి, అంత ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క ఇంపార్టెన్స్, లేకపోతే అంత ఇంపార్టెన్స్ దేవుడు ఇస్తా వచ్చినాడు అనమాట. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో మనం ఒకప్పుడు ఎట్లా ఉంటా వచ్చినామంటే చాలా దారిద్రమైనటువంటి స్థితిలో ఉంటా వచ్చినాం. అటువంటి నిన్ను నన్ను ఏం చేస్తా వచ్చినాడు ఆయన? మనల్ని ధనవంతులుగా చేస్తా వచ్చినాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడైండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయెను. కాబట్టి ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఏమైనాడంట? అది కదా. మనం ధనవంతులుగా ఉండాలని మన కొరకు ఆయన ఏమవుతా వచ్చినాడంటే దరిద్రుడుగా ఈ లోకానికి వస్తా వచ్చినాడు కదా. మనల్ని సౌందర్యంగా చేయడానికి ఆయన తన స్వరూపానంతటిని కూడా ఏమైతే వచ్చినాడు? పోగొట్టుకున్నటువంటి వాడుగా, కోల్పోయినటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు కదా. కాబట్టి అందును బట్టి మనం ఉదయకాల సమయం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా ఉంటున్నారు. అవును ప్రభా, ఒకప్పుడు ఎంతో దరిద్రుడైనటువంటి వాడిని నేను, అటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని ధనవంతుడైనటువంటి మీరు నన్ను ధనవంతునిగా చేయడానికి మీరేమైతే వచ్చినారు. కాబట్టి మనల్ని ఎంతో ఉన్నత స్థాయిలో ఉంచడానికి, నిన్ను నన్ను ఉన్నత స్థాయిలో ఉంచడానికి ఆయన దరిద్రుడిగా మారుతా వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందును బట్టే మనం ఆయన ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. ఆయన అంటా ఉన్నాడు, నీ వంటి వాడు ఎవడునూ లేడు కదా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే ఆయనకి సాటి అయినటువంటి వారు ఎవరు కూడా లేరు కదా. దేనిలో ఆయనకి సాటి అయినటువంటి వారు ఎవరు కూడా లేరు కదా. కాబట్టి చూడండి, మనం గమనించినట్లయితే కీర్తనలు 86వ అధ్యాయం 9వ వచనం. దేవతల్లో నీ వంటి వారు ఎవరు లేరు. చాలు. కాబట్టి చూడండి, దేవతల్లో నీ వంటి వారు ఎవరును కూడా లేదు. కాబట్టి మనం మనుషుల్ని పోల్చినప్పుడు ఏం పోలుస్తాం? వాళ్ళంతా ఏం క్లాసు? హై క్లాస్, రిచ్ క్లాస్ కదా. తర్వాత మిడిల్ క్లాస్, తర్వాత కానీ ఆయన్ని పోల్చడానికి ఇంక ఏమి క్లాస్ లేదంతే. ఈజ్ ద ఓన్లీ క్లాస్. కాబట్టి దేవతల్లో నీ వంటి వాడు ఎవరు కూడా లేరు. నీకు సమమైనటువంటి వారు ఎవరు లేరు. నీకు సాటి అయినటువంటి వారు ఎవరు కూడా లేరు. దావీదు అది గుర్తెరిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి అది గుర్తెరిగి అందుకే అంటా ఉన్నాడు, నీ వంటి వాడు ఎవడునూ లేడు. నీకు కంపారిజన్ ఇంకెవరూ లేరు కదా. మనం మామూలుగా పిల్లల్ని ఏం చేస్తూ ఉంటాం? కంపేర్ చేస్తూ ఉంటాం కదా. ఎవరితో కంపేర్ చేస్తాం? క్లాస్లో ఫస్ట్ వచ్చేవాడితో. వాడు చూడు బాగా పరిగెత్తాడు, రన్నింగ్ చూడు ఫస్ట్ వస్తాడు, నువ్వేం థర్డ్ వస్తాను అదే కదా. కాబట్టి మనుషులకు కంపారిజన్ ఉంది కానీ దెర్ ఈస్ నో కంపారిజన్ టు దట్ గాడ్. ఆ దేవునికి కంపారిజనే లేదు. నీ వంటి వాడు ఎవడు కూడా లేడు. అటువంటి దేవుడు నేను కలిగి ఉన్నాను అని దావీదు ఆనందంతో ఏం చేస్తూ ఉంటున్నాడంటే దేవుని ఆరాధిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం కూడా అందును బట్టి ఆయన ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రాలి కదా. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 18వ వచనం. చూడండి, కావున మీరు ఎవరితో దేవుణ్ణి పోల్చుదురు. ఎవరితో మనం పోలుస్తాం? మనం పోల్చలేము ఆయన్ని మనం ఎవరిని ఆయన ఎవరితో కూడా మనం పోల్చలేము కదా. ఏ రూపమును ఆయనకు సాటి రాదు. ఆయనకి రూపమే లేదు ఆయన కదా. కాబట్టి ఏ రూపమును ఆయనకి సాటి లేదు. ఆయన్ని ఎవరితో కూడా మనం పోల్చలేము. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉంటా వచ్చినాం. అందును బట్టే మనం ఈ ఉదయకాల సమయంలో మనం ఆయన్ని ఏం చేయాలంటే ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నారు.
ఆయన దేనిలో పోల్చలేమంటే మనం గమనించినట్లయితే ఆయన పరిశుద్ధతను ఎవరితో కూడా పోల్చలేము, దేనితో కూడా పోల్చలేము. అందుకే అంటా ఉన్నాడు, వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి మహనీయుడవు. సూపర్లేటివ్ అంతే, ఈజ్ ఎ సూపర్లేటివ్ గాడ్. పరిశుద్ధతను బట్టి మహనీయుడు అంట ఆయన కదా. అందుకే చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చూడండి, వాళ్ళు ఏం చేస్తా ఉంటున్నారంట, ఏమని చేస్తా ఉంటున్నారు, పరిశుద్ధుడు 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 కదా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంటే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. కాబట్టి ఎందుకంటే ఆయన పరిశుద్ధతను బట్టి మహనీయుడు. ఆయన కంపేర్ చేయలేము ఆ పరిశుద్ధతలో ఎవరితో కూడా. ఆయన ఒక్కడే పరిశుద్ధుడైనటువంటి దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందరిని బట్టి ఆయన ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. అందుకే శరాపులు ఏం చేస్తూ ఉంటున్నారంట, ఒక్కొక్కరికి 6 రెక్కలుంటే ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను, 2తో ఏం చేస్తూ ఉంటున్నారంట, ఆయన్ని చూడలేక వాళ్ళ ముఖాలను ఏం చేసినారు, కప్పుకొని ఉన్నారు. అంత పరిశుద్ధమైనటువంటి దేవుడు, పరిశుద్ధతను బట్టి మహనీయుడైనటువంటి దేవుడు. ఆయన ఎవరితో కూడా పోల్చలేము, ఆ పరిశుద్ధతను ఎవరితో కూడా పోల్చలేము. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందును బట్టి ఆయన్ని ఆరాధించేటువంటి వారిగా ఉంటున్నారు. అంత పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీ కొరకై నా కొరకై ఏం చేస్తూ వచ్చినాడు, దరిద్రుడుగా మానవ శరీరముతో ఈ లోకానికి వస్తూ వచ్చినాడు కదా. ఏమీ లేనటువంటి వాడిగా ఆ యొక్క పశువుల పాకలో నీ కొరకై నా కొరకై జన్మించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. కాబట్టి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. కాబట్టి ఆయన ఎట్లా ఉన్నాడంట, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడైనటువంటి దేవుడు. అంత పరిశుద్ధమైనటువంటి దేవుడు నీ కొరకై నా కొరకై లోకానికి వస్తూ వచ్చినాడు. పవిత్రుడిగా జీవిస్తూ వచ్చినాడు, నిర్దోషిగా ఉంటా వచ్చినాడు, నిష్కల్మషుడిగా ఉంటా వచ్చినాడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉంటా వచ్చినాడు. నీ కొరకై నా కొరకై కల్వరిలో ప్రాణం పెట్టినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో అటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి, ఆయనకి సాటైనటువంటి వారు ఎవరు కూడా లేరు. అటువంటి పరిశుద్ధతకి సాటైనటువంటిది ఏది కూడా లేదు. కాబట్టి అందరిని బట్టి ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలంటే, అవును ప్రభువా, నువ్వు పరిశుద్ధుడైనటువంటి దేవుడవు, పవిత్రుడైనటువంటి దేవుడవు, నిర్దోషివి, నిష్కల్మషుడివి, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవుడు, అంత గొప్ప దేవుడు నీ కొరకే నా కొరకే ఏం చేసినావు, ఈ లోకానికి వచ్చినావు. ఈ లోక పాప భారం అంతా కూడా ఏం చేసినాడు, ఆయన మీద మోసుకుంటాడు. మన కొరకు ఏమైతే వచ్చినాడు, పాపిగా చేయబడతా వచ్చినాడు కదా, పాపముగా చేయబడ్డాడని రాయబడతా వచ్చాడు. కాబట్టి మన కొరకై ఆయన అంతగా తగ్గించుకుంటా వచ్చినాడు. అంత పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీ కొరకై నా కొరకై పాపముగా చేయబడతా వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందరిని బట్టి ఆయన ఆరాధించేటువంటి వారిగా మనం ఉంటున్నారు. తర్వాత మనం గమనించినట్లయితే చూడండి, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 17వ వచనం. యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలం చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. అంతేకాదు ఆయన చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ,
నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృష్టికర్త అయినటువంటి దేవుడు, సమస్త సృష్టిని మాట చేత సృజించినటువంటి మహత్తు కలిగినటువంటి దేవుడు ఆయన కదా. ఎంత పవర్ ఉంటే ఇంత సృష్టిని మాటతో సృజించగలుగుతారు. ఈ ఒక్క మాటలో అదే చెప్పబడుతూ వచ్చింది కదా. ఏమంటాం? మహాదేవుడు అంట. మహాదేవుడు కాబట్టి ఆయన బలానికి, లేకపోతే ఆయన నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను ఏం చేసినాడంట? ఆయన బలానికి ఎవరిని మనం పోల్చలేదు. అంత బలము కలిగినటువంటి దేవుడు, అంత గొప్ప దేవుడు, మహాదేవుడు, భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు, అంత గొప్ప దేవుడు. నీకు సాటైనటువంటి వారు ఎవరు లేరు, ఎవరు లేరు. కాబట్టి అటువంటి దేవుడు నీ కొరకై నా కొరకై ఏం చేస్తూ వచ్చినాడంటే ఈ లోకానికి వస్తూ వచ్చినాడు కదా. సమస్తమును సృజించినటువంటి వాడు కదా. అందుకే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే సమస్తమును ఆయన మూలముగానే చేయబడతా వచ్చినాయంట కదా. చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మనం చాలాసార్లు చదువుకున్నాం ఈ మాటలు. 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను బట్టి సృజింపబడెను. అంత సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ కొరకై నా కొరకై లోకానికి వచ్చి మౌనంగా ఉంటా వచ్చినాడు కదా. బొచ్చు కత్తిరించు అని దగ్గర గొర్రెపిల్ల ఎట్లా మౌనంగా ఉంటుందో అంత మౌనంగా ఉంటా వచ్చినాడు. మీరు ఎప్పుడైనా చూసినారా? ఇటు పెట్టుకో ఉంటుంది అంతే. అది గొర్రె వాళ్ళు ఇట్లా కట్ చేసి అంటే ఇట్లా పెట్టుకో ఉంటుంది అంతే, ఏమంది అసలు. అంత మౌనంగా ఆయన ఉంటా వచ్చినాడు నీ కొరకై నా కొరకై. ఎన్నో నిందలు భరిస్తూ వచ్చినాడు, ఉమ్మి వేస్తూ వచ్చినారు, తనను గుద్దుతా వచ్చినారు, దయ్యములు పట్టినటువంటి వాడు అని అంటూ వచ్చినారు. ఆ కలువరి శిలువ మీద ఆయన వేలాడుతున్నటువంటిప్పుడు ఆయన్ని అపహాస్యం చేస్తూ వచ్చినారు. నిన్ను నువ్వు కాపాడుకోలేని వాడివి, మమ్మల్ని ఏం కాపాడుతావు? నీ కొరకై నా కొరకై అంత మహాదేవుడు, సమస్త సృష్టిని మాట చేత సృజించినటువంటి అంత బలము కలిగినటువంటి దేవుడు నీ కొరకై నా కొరకై మౌనముగా ఉంటా వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఎంతగానో ఆయన తను తగ్గించుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు, మనల్ని హెచ్చించడానికి, మనల్ని రాజులుగా చేయడానికి. కాబట్టి ఆయన ఎంతగానో తగ్గించుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన బలముకి సరిపోయినటువంటి వారు ఎవరు కూడా లేరు. ఆయన అనుకుంటే నాశనం చేయలేడా? అంత నాశనం చేసి మళ్ళీ క్రియేట్ చేయలేడా? చేయగలడు. ఎవరి టైంలో చేసినాడు చెప్పండి? నోవా టైంలో చేసినాడండి. ఒక్క కుటుంబాన్ని రక్షించి మిగతా అందరిని నాశనం చేయగలడు ఆయన. ఈ కెన్ డూ ఎనీథింగ్. అంత బలం కలిగినటువంటి దేవుడు, అంత గొప్ప దేవుడు, అంత మహాదేవుడు అయినప్పటికి కూడా నీ కొరకై నా కొరకై ఆయన మౌనముగా ఉంటా వచ్చినాడు. ఎన్నో అవమానాల్ని భరిస్తూ వచ్చినాడు, ఎంతో నిందల్ని భరిస్తూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందుని బట్టి ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. అంతేకాదు, మనం గమనించినట్లయితే ఆయన ప్రేమకు సాటైనటువంటి వారు ఎవరు కూడా లేరు. ఆయన ప్రేమకు సాటైనటువంటి వారు ఎవరు కూడా లేరు. మనం లాస్ట్ వీక్ కూడా మనం ఆరాధనలో అదే చూస్తూ వచ్చినాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడంట. చాలా బాగుంటుంది ఆ మాట, ఎంతో అనేది. ఎంతో కదా. కాబట్టి అంతగా ప్రేమించినాడు ఆయన నిన్ను నన్ను.
అందుకే తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకై నా కొరకై ఈ లోకానికి పంపిస్తా వచ్చినాడు. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 31, 39 ఎంతో అనేటువంటి మాటల్లో ఏముందో మనం అక్కడ చూస్తా రావచ్చు. ఇట్లుండగా 38, 39 8వ అధ్యాయము, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను చూడండి ఎంతగా ప్రేమించినాడంటే ఎట్లంట, మరణం కానీ జీవం కానీ దేవదూతలు కానీ ప్రధానులు కానీ ఉన్నవి కానీ రాబోనవి కానీ అధికారులు కానీ కదా, ఎత్తైనను లోతైనను సృష్టింపబడినవి మరి ఏదైనాను మనల్ని ఏం చేయలేదంట, క్రీస్తు యందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఏం చేయలేదంట, ఏది ఎడబాపు లేదు. అంతగా నిన్ను నన్ను ప్రేమిస్తా వచ్చినాడు. ఆ ప్రేమకి ఎత్తు లేదు, లోతు లేదు, ఏమీ లేదు. ఆ ఎంతోలో అంతుంది. కాబట్టి అంతగా నిన్ను నన్ను ప్రేమిస్తూ వచ్చినాడు. అందుకే యోహాన్ అంటాడు, ఏమంటాడు, దేవుడు ప్రేమ స్వరూపి, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ లవ్. కాబట్టి ఆయన ప్రేమకి సాటి అయింది ఏదీ లేదు. ఎందుకు ఆయన ప్రేమకి సాటి అయినటువంటిది ఏది కూడా లేదంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, అయితే వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏమైనాడంట, అది మనం ఇంకా పాపులంగా ఉండంగానే మన కొరకు చనిపోయినాడంట. కాబట్టి మనం దరిద్రులం అని తెలిసి కూడా ఆయన ఏం చేసినాడు, మన కోసం చచ్చిపోయినాడు. అందుకే పౌలు అంటాడు, పాపుల్లో నేను ప్రధానుణ్ణి. కాబట్టి అటువంటి పాపములో ఉన్నటువంటి మనల్ని కదా రక్షించడానికి ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, మనం ఇంకా పాపులంగా ఉండంగానే మన కొరకు ఆయన చనిపోయి తన ప్రేమను ఏం చేసినాడు, వెల్లడిపరిచినాడు. కాబట్టి ఆయన ప్రేమకి ఏమీ లేదు, సాటే లేదు. అంతగా నిన్ను నన్ను ఆయన ప్రేమించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఆ విధంగా మనల్ని రక్షించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందును బట్టి ఆయన ఏం చేయాలంటే, ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఆయన ప్రేమ స్వరూపి అయినాడు, ప్రేమకి స్వరూపమే ఆయన. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో అందును బట్టి మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి. అంతేకాదు, మనం గమనించినట్లయితే ఆయన విశ్వాస్యతకు ఏం లేదు, సాటి లేదు కదా. చూడండి, విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం, విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్య పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు, ఎంతైనా. ఎప్పుడైనా చూడండి, ఆయన ప్రేమను కానీ ఆయన విశ్వాస్యతను ఆయన నమ్మకత్వాన్ని కానీ వర్ణించినప్పుడు ఆల్ ఆర్ సూపర్లేటివ్స్ ఓన్లీ. ఎంతైనా, ఎంతో కదా. సో ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి బైబిల్లో. ఎందుకంటే అంతగా అంత నమ్మదగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా కదా. నీవు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు మాట ఇచ్చినాడు కదా. కాబట్టి ఆ ప్రకారంగానే ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, నీ కొరకై నా కొరకై తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేసినాడు, ఈ లోకానికి పంపించినాడు కదా. పంపించినాడు. ఆయన మన కొరకై కలువరి శిలువలో చనిపోయినాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి 3వ దినమున సజీవుడిగా లేస్తూ వచ్చినాడు కదా. అదే ఆయన నమ్మకత్వం. ఇంకా ఆయన నమ్మకత్వం ఏంటంటే, ఆయన వెళ్ళిపోయినాడు, మళ్ళీ తిరిగి మన కోసం రానే ఉన్నాడు
అది ఆయన నమ్మకత్వం. కాబట్టి ఆయన ఎంత అయినా ఏంటి నమ్మదగినటువంటి దేవుడు. కాబట్టి ఆ యొక్క నమ్మకత్వానికి ఇంకా కంపారబుల్ ఏం లేదు, దేనికి సాటి లేదు. ఆ నమ్మకత్వానికి ఏ విధమైనటువంటి సాటి లేదు. అంత నమ్మదగినటువంటి దేవుడు. అంతేకాదు అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ప్రతి దినము కూడా కదా, దావీదు అదే గుర్తిరిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. దినదినము ఆయన మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు. ఆయన యొక్క తన నమ్మకత్వాన్ని మన పట్ల రుజువు చేస్తూ ఉంటున్నాడు కదా. ఆయన నీ కొరకై నా కొరకై లోకానికి వచ్చినాడు, కలువరి శిలువలో చనిపోయినాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచినాడు, ఆరోహణమై వెళ్ళిపోయినాడు. అంతేకాదు ఆయన ప్రతి దినము మనల్ని ఏం చేస్తూ ఉంటున్నాడంటే హీస్ ట్రాన్స్ఫార్మింగ్ అస్ కదా. మనం లాస్ట్ టైం కూడా అదే చూస్తూ వచ్చినాం, ఏంటి రూపాంతరము. మనం రూపాంతరం చెందాలి. కాబట్టి మనల్ని ఆ విధంగా రూపాంతరం చెందేటట్లు చేస్తూ ఉంటున్నాడు. అది ఆయన యొక్క నమ్మకత్వం కదా. మనకు సంఘాన్ని ఇచ్చి, సహవాసాన్ని ఇచ్చి, వాక్యం ద్వారా మనల్ని ఏం చేస్తూ ఉంటున్నాడు, ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ అస్, మనల్ని రూపాంతరం చెందిస్తూ ఉంటున్నాడు. ఆ విధంగా చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో అంతేకాదు ఆయన తిరిగి రానై ఉన్నాడు. కాబట్టి అందును బట్టి ఆయన ఏం చేయాలంటే మనము ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించాలి. ఆయన ప్రేమకు సాటి లేదు, ఆయన నమ్మకత్వానికి సాటి లేదు, ఆయన యొక్క పరిశుద్ధతకు సాటి లేదు. కాబట్టి అంతేకాదు ఆయన బలానికి సాటి లేదు. అంత గొప్ప దేవుడు నీ కొరకై నా కొరకై లోకానికి వచ్చి ఎంతగానో తగ్గించుకున్నాడు. చివరిగా ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి ఇంకా ఏమంటున్నాడంటే, నీ వంటి 20 వచనం, 17వ అధ్యాయం 20వ వచనం, నిజము నీ వంటి వాడు ఎవడునూ లేడు, నీవు తప్ప మరి అది నీ వంటి వాడు ఎవడునూ లేడు. ఇప్పటి వరకు మనం ఆయన కంపారిజన్ చూస్తూ వచ్చినాము. ఏంటి నీ వంటి వాడు, నీతో కంపారిజన్, నీతో సాటి అయినటువంటి వారు ఎవరు కూడా లేరు. ఇప్పుడు ఏమంటా ఉన్నాడంటే నీవు తప్ప మరి ఏ దేవుడు నువ్వు కూడా లేడు. కాబట్టి ఆయన తప్ప మరి ఏ దేవుడు కూడా లేడు. అందుకే మనము ఆ యొక్క ఆజ్ఞల్లో చూసుకున్నట్లయితే ఏమంటా ఉన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. అంతే. ఎందుకంటే ఆయన తప్ప వేరే దేవుడే లేడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటున్నామంటే అనేక మార్లు దేవునికి ప్రతిగా వేరేటిని చేస్తూ ఉంటున్నాం, వేరేవి తీసుకొస్తూ ఉంటున్నాం. అది ఏదైనా కావచ్చు కదా. ఆనాడు ఇశ్రాయేలీలు ఏం చేస్తూ వచ్చినారు, దూడలను చేసుకుంటూ వచ్చినారు దేవునికి ప్రతిగా. ఈయనే మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిందని ఆ దూడలకి ఏం చేస్తూ వచ్చినారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఈ దినాల్లో మనం అనేక సార్లు మనం ఏం చేస్తూ ఉంటున్నాం అంటే దేవునికి ప్రతిగా అనేకమైనటువంటి మన జీవితాల్లో మనం తీసుకొస్తూ ఉంటున్నాం. అది డబ్బు కావచ్చు, లేకపోతే పదవి కావచ్చు, లేకపోతే ఫేమ్ కావచ్చు, లేకపోతే గౌరవం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇల్లు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, కెరియర్ కావచ్చు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడు, ఆయనే దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అది జ్ఞాపకం చేసుకుని మనం ఆయన ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఆయనే మన రక్షకుడు, ఆయనే మనల్ని రక్షించినటువంటి వాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అది జ్ఞాపకం చేసుకుని, ఒకవేళ మన జీవితాల్లో వేరే దేవునికి ప్రతిగా వేరే ఉన్నట్లయితే మనం ఏం చేయాలంటే వాటిని తీసేసుకొని, అవును ప్రభువా ఇది నీకు ప్రతిగా ఇది నా జీవితంలో ఉంది, కాబట్టి ఇప్పటి నుంచి ఇది ఉండదు, నీవు తప్ప నాకు వేరే దేవుడే లేడు, నువ్వే నా దేవుడిది అని మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. అంతేకాదు ఆయన మన కొరకై చనిపోయినాడు, తిరిగి లేచినాడు కదా. తిరిగి లేచి ఆరోహణమైనాడు. ఆరోహణమై నీ కొరకై నా కొరకై ఏం చేయడానికి వెళ్ళినాడు కదా. చూడండి ఆ యొక్క నిరీక్షని మనకు దయచేస్తూ వచ్చినాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచ్చినాడు. స్తుతింపబడును కాక లేచుట వలన
ఆ, అక్షయమైనది ఆ, నిర్మలమైనది ఆ, వాడబారనిది నైన స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆ, ఆయన తన విశేష కనికరం చొప్పున ఆ. మనలను మరలా జన్మింపజేసిన ఆ, మనం నిజంగా మరలా జన్మింపబడినటువంటి వారం అయితే కదా, మనకి ఎటువంటి నిరీక్షణ ఉండాలంట? జీవముతో కూడుకున్నటువంటి నిరీక్షణ కదా. కాబట్టి జీవంతో కూడుకున్నటువంటి నిరీక్షణ మన జీవితంలో మనం కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాలి కదా. ఎటువంటి నిరీక్షణ అంటే యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం చూడండి, మొదటి 2 వచనం. హృదయమును కలవరపడనీయకుడి, ఆ, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, ఆ, నా యందును విశ్వాసం ఉంచుడి. ఆ, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని యెడల మీతో చెప్పుదును. ఆ. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల ఆ, నేనుండి స్థలంలో మీరును ఉండులాగు. నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పో. మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని ఏం చేస్తాను నేను. అది మన నిరీక్షణ ఎప్పుడు కూడా అదే అయి ఉండాలి. ఆయన మరలా వస్తాడు, మనల్ని ఏం చేస్తాడు? ఆయన ఉండే స్థలములో మనం కూడా ఉండడానికి మనల్ని ఏం చేస్తాడంటే ఆయన తీసుకొని పోతాడు. ఈ లోకంలో మన నిరీక్షణ కాదు, ఈ లోకంలో ఉండేటువంటిది మన నిరీక్షణ కాదు. కాబట్టి ఆ నిరీక్షణ కలిగినటువంటి వారమై మనము ఆ నిరీక్షణ కలిగి మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నారు కదా. అంతేకాదు చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను ఏమైతామంట అది కదా. మనం ఎవరిని పోలుంటాం? కాబట్టి అది మన నిరీక్షణ అయి ఉండాలి. మనం ఆయన్ని పోలుంటాం, వి విల్ బి లైక్ హిమ్. కాబట్టి మనం అందుకు ఈ ఉదయకాల సమయంలో అటువంటి నిరీక్షణతో, అటువంటి నిరీక్షణ కలిగి మనము ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆయన నమ్మదగినటువంటి దేవుడు, ఆయన రానై ఉన్నాడు ఖచ్చితంగా కదా. ఇప్పటి వరకు చెప్పినటువంటివి ఆయన చేసినాడా లేదా? చేసినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందరిని బట్టి ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుని మనం ఏం చేయాలి? ఆయన మనం గమనించినట్లయితే ఆయనకి సాటి అయినటువంటి వారు ఎవరు లేరు. అంతేకాదు ఆయనే ఆ దేవుడు కదా. కాబట్టి ఇవి మనం జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరాధించుతాం.